శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, నిన్నటి రోజున హైకోర్టు పీసీ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని చెత్తబుట్టలో వారేసింది. ఇప్పటి వరకు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంగా మరి ఇక్కడ కాళేశ్వరం మీద కుట్రలు అన్ని, కాళేశ్వరం కూలిపోయింది అని ఇప్పటివరకు ఏదైతే దుష్ప్రచారం చేసిందో, ఆ కాళేశ్వరం కూలిపోవడం కాదు, కానీ కాళేశ్వరం మీద పన్నిన కుట్రలు మాత్రం కుప్పగూలిపోయినాయి నిన్నటితోటి. ఒకవైపు మొన్నటి రోజున మేడిగడ్డను మరమ్మతులు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఈ ముంచుకొస్తున్న కరువును అధిగమించాలంటే కాళేశ్వరమే శరణ్యం అని చెప్పి మరి అక్కడ మేడిగడ్డను సందర్శించి పనులను సత్వరం పూర్తి చేస్తామని చెప్పిన రోజునే సగం చచ్చిన కాంగ్రెస్ ఇవాళ హైకోర్టు తీర్పుతోటి పూర్తిగా చచ్చిపోయింది. 2.5 సంవత్సరాల నుంచి కావాలనే బురద జల్లిందని చెప్పి దీని ద్వారా తేటతెల్లమైంది. దానిలో ఎలాంటి అవినీతి లేని కేవలం సాంకేతిక లోపంతో ఒక పిల్లర్ కొంగిపోతే ఆ బ్లాక్ ను పూర్తి చేయడానికి 300 నుంచి 400 కోట్ల రూపాయల లోపే ఖర్చు అయితే, అయినప్పటికీ కూడా మేమే దాన్ని మరమ్మత్తు చేసిస్తామని చెప్పి దానికి సంబంధించిన ఎల్ఎన్టీ సంస్థ ముందుకొచ్చినా కూడా ఆ సంస్థను మరమ్మతులు చేయకుండా 2.5 సంవత్సరాల పాటు రాజకీయ మరి దురుద్దేశాల కోసం దాన్ని వినియోగించుకొని కేవలం బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి రైతుల సాగును నీటిని పనంగా పెట్టి మరి ఈ రకంగా ఏదైతే కుట్రలు వన్నిందో ఆ కుట్రలు నిన్నటి రోజున పటాపంచలైనవి. మరోవైపు చూసుకున్నట్టయితే ఇంకా కూడా ఏదైతే ఆ చింత చచ్చిన పులుసు సాగదన్నట్టుగా ఇంకా కూడా కాంగ్రెస్ ఏదైతే ఆ మంత్రులు మరి ఇక్కడ కాళేశ్వరం వాళ్ళకు క్లీన్ చిట్ ఇవ్వలేదంటాడు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును లెక్కలోకి తీసుకోవద్దు, వాళ్ళ మీద చర్యలే చేపట్టద్దు అన్నప్పుడు ఇంకా పీసీ ఘోష్ కమిషన్ కు ఏం విలువ ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా సిబిఐ విచారణ చేయాలంటాను. పీసీ ఘోష్ కమిషన్ తీసి చెత్తబుట్టలు వేసిన తర్వాత సిబిఐ ఏ ముఖం పెట్టుకుని విచారణ చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే ఆర్టీసీ సమ్మె సైరన్ ఏదైతే మోగించిందో, నిన్నటి రోజున ఆర్టీసీ సమ్మె 100% సక్సెస్ అయింది. వీళ్ళు ప్రైవేట్ వాళ్ళతోటి బస్సులు నడిపించడానికి ప్రయత్నం చేసినా కూడా అరాకొరాగా మరి ఇక్కడ బస్సులు నడిచినాయే తప్ప మరి ఇక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు ప్రయాణికులకు మాత్రం ఆల్టర్నేట్ గా ఎలాంటి అరేంజ్మెంట్లు చేయని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశం జరగబోతా ఉన్నది. కేబినెట్ సమావేశంలో మరి ఇటు ఆర్టీసీ సమ్మె మీద, అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు మీద, ఆ తర్వాత మరి తీసుకోవాల్సిన చర్యల మీద మరి ఇక్కడ ఏదైతే ఖచ్చితంగా హైకోర్టులో కొట్టుడుపోయింది కాబట్టి దీన్ని వచ్చే ఎన్నికల వరకు లైవ్ లో ఉంచాలంటే దీన్ని సుప్రీంకోర్టులో వేస్తే మళ్ళీ 2 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో ఈ వాదనలు సాగితే, లేదంటే ఈ వాయిదాల పర్వం సాగితే దాన్ని 2028 మరి ఎన్నికల్లో కూడా వాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రయత్నాల్లో ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం కూడా చర్చిస్తారని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నిన్నటి రోజున నాదెళ్ల భాస్కర్ రావు మరి ఇక్కడ మాజీ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం అయిందని చెప్పి ఏదైతే ఉన్నదో ఆయన నిన్నటి రోజున కన్ను మూసిండు. మరి రేవంత్ రెడ్డి కాటారం సభలో ఆయన పేరు ఎత్తడంతో ఆయన కన్ను మూయడం చూసుకున్నట్టయితే మరి ఈయన వ్యాఖ్యలకు ఆయన ఏమైనా మనస్తాపం చెందిండా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డిని మరి ఇక్కడ టార్గెట్ చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రస్తుతం తాను కాంగ్రెస్ లోనే ఉన్నా అనే విషయం కూడా మర్చిపోయి నాదెళ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడవడానికి జీవన్ రెడ్డి కారణమైందంటాడు. మరి నాదెళ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడవడానికి ప్రధాన కారణం వెనుకుండి నడిపించిందే ఇందిరాగాంధీ అనే విషయాన్ని మర్చిపోయిండు. నాది ఇందిరామ రాజ్యం అంటాడు. మరి ఇక్కడ నాదెళ్ల భాస్కర్ రావుకు వెన్నుపోటు పొడిచిందంటే మరి ఇందిరాగాంధీ కదా వెన్నుపోటు పొడిచింది, మరి నువ్వు ఇంకా టీడీపీలోనే ఉన్నా అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే నాదెళ్ల భాస్కర్ రావే కాదు వెన్నుపోటు పొడిచింది, నీ గురువు మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా వెన్నుపోటు పొడిచిండు. అటువంటి వెన్నుపోటు నాయకుని ఎంబడి నువ్వు టీడీపీలో పనిచేసినావు. మరి నీ పని మీద ఎంత విశ్వసనీయత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆయన మీద ఈ విమర్శలు ఏదైతే సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక మన ముఖ్యమంత్రికి ఉన్న అవగాహన ఏ రీతిలో ఉంటుందో, ఆయన మాటలు ఏ రీతిలో ఉంటాయో, అసలు తెలిసి మాట్లాడతాడా, తెలియక మాట్లాడతాడా, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతాడా, ఒక్కసారి మనం దీని గురించి చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఆయన ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడతాడు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైంది, అది కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఉన్నప్పుడు దాన్ని ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ కూడా మరి అది ఎప్పుడు పూర్తయిందో తెలియదు. ఆయన ఏం మాట్లాడతాడో ఒకసారి విన్నట్టయితే, శ్రీపాద ఎల్లంపల్లి హరీష్ రావు నెక్కర తొడక ముందే
మరి కట్టిందట, ఏది కాంగ్రెస్ పార్టీ కట్టిందట. అది ఎప్పుడు కట్టిందో ఎవరు కట్టిందో తెలియదు. ఓ సందర్భంలోనేమో శ్రీపాదరావే పూర్తి చేసిండంటారు, మళ్ళోసారి నాకు నెక్కర్లేక ముందే మరి ఇక్కడ చేసిందట. దానికి హరీష్ రావు గారు చెప్తున్న మాటలు విన్నట్టయితే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఉల్లాక్తోటే ఊరేసుకోవాలి. మాట్లాడండి రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నేనే కట్టినాం అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది 2004వ సంవత్సరం. 2004వ సంవత్సరం ఎల్లంపల్లి శంకుస్థాపన చేసినప్పుడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు మంత్రి. ఇప్పుడు కూడా పోయి చూసుకో శిలాఫలకం మీద రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినాడు. రాష్ట్ర మంత్రిగా నా పేరు కూడా శిలాఫలకం మీద ఉన్నది. నేను ఆ మీటింగ్ లో భాగం. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ శంకుస్థాపన అయినాడు. షెడ్యూల్ వేసుకున్న ఎంట్రీనోడు రేవంత్ రెడ్డి. పంపించమంటే ఫోటోలు పంపుతా, వీడియోలు పంపుతా. పండుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకుంటే ఇదే. మరి ఇక్కడ 2004లో మంత్రిగా ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి ఉన్న హరీష్ రావునే నువ్వు ఆ రోజు నెక్కార్లు వేసుకోలేదని అంటాడు. మరి ఆ రోజు నువ్వెక్కడున్నావు అంటే నిజంగానే హరీష్ రావు వెనకాల నిక్కి నిక్కి సుత్తా ఉన్నాడు. ఆయనకు మంత్రి పదవి వచ్చిన రోజున మరి టపాసులు ఎగించుకుంటూ ఆయన వెనుకుంటే నిక్కి నిక్కి మాట్లాడి ఇవాళ ముఖ్యమంత్రి అయినా అని చెప్పి అహంకారంతో పొగరుతోటి ఆ కాళేశ్వరం ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టిన రోజున హరీష్ రావు నెక్కార్లు వేసుకోలేదట. మరోవైపు చూసుకున్నట్టయితే అసలు అది ఎప్పుడు మొదలైంది ఎప్పుడు పూర్తయిందో కూడా ఆయనకు పూర్తిగా అవగాహన లేదు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది? 2004-2005 జలయజ్ఞం కింద దాన్ని శంకుస్థాపన చేసి భూసేకరణ పనులు ప్రారంభం చేస్తే ఆ 2004లో చేస్తే 2004-5 మధ్య 5 నుంచి 10% అయినాయి. 2006 నుంచి 9 మధ్య నిర్మాణ దశట డ్యామ్ పునాది కాంక్రీట్ పనులు స్పిల్వే నిర్మాణ పనులు 30 నుంచి 40% జరిగినాయి. 2010 నుంచి 13 మధ్య మరి ఇక్కడ నిధుల కొరత భూసేకరణ సమస్యలు ముంపు గ్రామాల పునరాసం వల్ల కేవలం 20% మాత్రమే పనులు జరిగినాయి. ఆ 10 నుంచి 13 దాకా 14లో మళ్ళా ఏదైతే 60% పనులు పూర్తయిన తర్వాత 14లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 15లో 80% పనులు పూర్తి చేసి 2016 నుంచి 17 మధ్యలో 100% పనులు పూర్తి చేసి ఎల్లంపల్లిని అందుబాటులోకి తీసుకొని వచ్చి ఆ తర్వాత నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో దాన్ని అంతా కూడా దానికి కనెక్ట్ చేసి ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలన్నిటిని కూడా బయటకు నీటినంతా కూడా పంపింగ్ చేసి ఎల్లంపల్లికి మరి ఇక్కడ కాళేశ్వరంలో ప్రధాన పాయింట్ గా చేసుకొని పెట్టుకుంటే ఇవాళ ఎల్లంపల్లి ఎన్నడూ పూర్తయిందో ఎల్లంపల్లి పూర్తయిన నాటికి హరీష్ రావుకు నెక్కర్లు వేసుకోలేదు అంటాడు. ఏదైతే శంకుస్థాపన చేసిన రోజు నుంచి మొదలు పెడితే పూర్తయ్యే రోజు వరకు కూడా హరీష్ రావు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి మరి ఇలాంటి మాటలు మాట్లాడతాడు, అడ్డం పొడుగు మాటలు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏదో వాళ్ళ తాతలు ముత్తాతలంతా మొత్తం ఏదో దొరలు జమీందారులు అయినట్టు మాట్లాడుతుంటాడు. గోడలకు పెయింట్లు వేసుకునే రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే కుట్రలు జలసమాధి కేసీఆర్ నిరపరాధి గోస్ట్ రిపోర్ట్ గోదాట్లోకి కాళేశ్వరం కమిషన్ నివేదిక చెల్లదు హైకోర్టు సంచలన తీర్పు. దాని ఆధారంగా ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టీకరణ. కడిగిన ముత్యాల్లా కేసీఆర్ హరీష్ బురదలోకి కూరుకుపోయిన కాంగ్రెస్. సెక్షన్ 8B(c) నిబంధనలను కమిషన్ ఉల్లంఘించింది. విచారణలో నిర్ధారిత విధానాలు నిబంధనలు పాటించలేదు. సాక్షులుగా పిలిచి ఏకపక్షంగా దోషులుగా నిర్ధారిస్తారా? ఇది ప్రాథమిక హక్కులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. పరిధి దాటి కొందరు ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు. జస్టిస్ PC ఘోష్ నివేదికపై హైకోర్టు ధర్మాసనం ఆక్షేపణ. న్యాయస్థానం సంచలన తీర్పుపై సర్వత్రా హర్షాతిరేకాలు. కాళేశ్వరం విజయంపై మిన్నంటిన బీఆర్ఎస్ సంబరాలు. పలు చోట్ల జలనేత కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి ఆనందోత్సాహాలు అని చెప్పి మరి ఇక్కడ ఇన్ని రోజులు అవాకులు చెవాకులు వేలి మరి ఇక్కడ కావాలని చెప్పి PC ఘోష్ కమిషన్ అంటే ఒక PCC కమిషన్ గా మారింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కమిషన్ లాగా ఎక్కడి నుంచో ఓ రిటైర్డ్ మరి ఇక్కడ న్యాయమూర్తిని తీసుకొని వచ్చి ఆయనకు మరి ఇక్కడ ఏదైతే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో ఆయన నివేదిక రూపంలో ఇవ్వమని చెప్పి దాంతో ఇలా కేసీఆర్ ను హరీష్ రావును బదనాం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మరి కాళేశ్వరం ఏ విధంగా అయితే కూలేశ్వరం అయింది అది మొత్తానికి పనిచేయదని చెప్పి మరి అదే మేడిగడ్డ కూలిపోయిందని అదే మేడిగడ్డ బ్యారేజ్ మీదకి వెళ్ళి వాహనాలన్నీ వేసుకొని పోయిన ముఖ్యమంత్రి కొంచెమన్నా సిగ్గున్నదా? కూలిపోయిన దాని మీదకి వెళ్ళి నీ వాహనాలు ఎట్లా పోయినాయి అని చెప్పి కొంచెమైనా మరి ఆ మాట అనే ముందన్నా మరి కనీసం అక్కడికి పోతే కూలింది కదా, కూలిన దాని మీద కార్లు పోతే ఎట్లా మనం నడుచుకుంటూ పోవాలని చెప్పి నడుచుకుంటా కూడా పోకుండా ప్రత్యామ్నాయ మార్గంలో పోకుండా దీని మీదకి వెళ్ళే నువ్వు కార్లలో పోయి 2023లో మరి కూలింది అని చెప్పి నువ్వు ప్రచారం చేసినావు. అది కుంగిందని పట్టుకొని ఇవాళ చూసుకున్నట్లయితే 2026కి వచ్చినా కూడా మరి పెద్ద వరదలు పోయినా కూడా నిటారుగా అదే విధంగా నిలబడి ఉన్నది. దాన్ని ఈ రోజున తప్పనిసరి పరిస్థితులలో కరువు
ముంచుకు రాబోతా ఉన్నది. ఇప్పటి వరకు వరదలతోటి మనం ఒటెక్కించుకుంటూ వచ్చినాం. కరువు వేస్తే ఖచ్చితంగా కాళేశ్వరమే దిక్కు అని చెప్పి మరి నీకు జ్ఞానోదయం కావడంతో దాని మరమ్మత్తు పనులను పరిశీలించి తక్షణ మరమ్మతులు చేస్తా అని చెప్పి నువ్వు ఏదైతే చెప్పినావో ఆ రోజునే నీ ప్రభుత్వం నీ పార్టీ సగం చచ్చిపోయింది. ఇలా పీసీ ఘోష్ కమిషన్ చెత్తబుట్టలో వారేసింది హైకోర్టు. దాంతో నీ కుట్రలు కుతంత్రాలు అన్ని పటాపంచలు అయిపోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, నీవు కాళేశ్వరం మీద పన్నిన కుట్రలు అని చెప్పి తేటతెల్లమైందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నిప్పులాంటి నిజం నీళ్లను చీల్చుకుంటూ నిటారుగా పైకెగిసింది. అబద్ధాల ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఆనకట్టై వెలిసింది. ఆ ఆనకట్టే కాళేశ్వరం. కాళేశ్వరుడి సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు అగ్ని పునీతై అవతరించింది. ముక్తీశ్వరుడి సాక్షిగా అన్ని ఆరోపణల నుండి విముక్తమైంది. కాళేశ్వరం గెలిచింది. తెలంగాణ మరోసారి గెలిచింది. కేసీఆర్ జల సంకల్పం సమున్నతంగా నిలిచింది. సర్కారు వేసిన నీలబారు ఎత్తుగడ ఎదురు దన్నింది. తమ్ముడి హెడ్డికి వకాల్తా పుచ్చుకున్న ఘోష్ కమిషన్ నివేదికను అడ్డం పెట్టుకుని తెలంగాణ జలదాతను వేధించాలనుకున్న కాంగ్రెస్ కుట్రను ఉన్నత న్యాయస్థానం భగ్నం చేసింది. సీఎం హోదాలో ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలను రాజకీయ జోక్యంగా చిత్రీకరించిన జస్టిస్ ఘోష్ నివేదికను వేస్ట్ అంటూ ధర్మాసనం బుట్టదాఖలు చేసింది. దుర్బుద్ధితో చేసే పనులు దుఃఖంతోనే అంతమవుతాయని మరోసారి రుజువు అయింది. కాళేశ్వరం కూలేశ్వరం అని కూర్చున్న జల ప్రదాతపై బురద జల్లేందుకు పనిన పన్నాగం పటాపంచలైంది. మహా జల సౌధం నిర్మాతపై విషం చిమ్మడమే లక్ష్యంగా వేసిన కమిషన్ వండి వార్చిన నివేదిక ఇక చిత్తు కాగితం విలువ కూడా చేయదు. గుర్రపు గంతల విచారణ కట్టుకథల రిపోర్టు రంగు వెలిసి భంగపడ్డది. బట్టకాల్చి మీదేసే పాలకుల దుర్మార్గాన్ని దన్నుగా చెప్పుడు మాటల తప్పుడు నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. కమిషన్లు విచారణ పేరిట విపక్షాన్ని వేధించేందుకు బరితెగించిన సర్కారుకు కర్రుగాల్చి వాత పెట్టింది. టార్గెట్ కేసీఆర్ అసలైన మిషన్. అందులో భాగమే పీసీ ఘోష్ కమిషన్. ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్. పాలకుల తందానాల మహాత్తర కసరత్తు. ఉన్నత న్యాయస్థానం తలంటుతో సర్వం చిత్తు. జల ప్రదాయని కాళేశ్వరమే, అది తెలంగాణ లైఫ్ లైన్. కాళేశ్వరమే తెలంగాణ ప్రాణేశ్వరం, ఇది ట్యాగ్ లైన్. బురదలితే మహానది మలినమవుతుందా? ఎవరో విషం చిమ్మితే మహానేత మకిల పడతాడా? మరి ఇక్కడ జస్టిస్ ఘోష్ కమిషన్ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇవాళ ముఖ్యమంత్రి, అదేవిధంగా సీఎంఓ కార్యాలయం, అదేవిధంగా గాంధీ భవన్ ఏ విధమైనటువంటి రాతలు రాస్తారో అవన్నిటి కూడా కమిషన్ లో పొందుపరిచింది. ఆయన జస్టిస్ ఘోష్ కాదు, జస్టిస్ ఘోస్ట్. ఆయన ఒక దయ్యం లాగా తయారైండు. ఇవాళ మరి ఇక్కడ ఏదైతే ఆ న్యాయస్థానం విలువలను దిగజార్చే విధంగా మాజీ న్యాయమూర్తి మరి ఇక్కడ నిక్కచ్చిగా వ్యవహరిస్తాడంటే లేదు కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తాడని చెప్పి ఆయన మాటలు చేష్టలు, ఆయన ఏదైతే సాక్షిగా పిలిచి దోషం చేసిన తీరును మరి మేధావులందరూ కూడా ఆ రోజే వ్యతిరేకించిండ్రు. ఇవాళ కోర్టు దాన్ని తీసి చెత్తబుట్టలు వారేసడంతో మరోసారి కాళేశ్వరం మీద కుట్రలై పటాపంచలైనాయి. ఈ కుట్రలు ఏ విధంగా వన్నింది? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల పాటు మన జలాన్ని, మన గోదావరి జనాలన్నిటి కూడా కిందికి వదిలేసి మనకు ఎంత అన్యాయం చేసిందో దీని ద్వారా తేటతెల్లమైంది. ఇవాళ మొత్తానికే పనికిరాదన్న కాళేశ్వరాన్ని మరమ్మతులు ఎందుకు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదే మరమ్మతులు ఆ రోజే మరి అక్కడ సంస్థకే అప్పచెప్పినట్టయితే మరమ్మతుల బాధ్యత తమ సొంత ఖర్చులతోటి పూర్తి చేస్తా అని చెప్పిన ఎల్లంటిని ఇవాళ కేసీఆర్ ను బదనాం చేయడం కోసం ఎల్లంటి మీద కూడా మరి ఇక్కడ మరకలు అంటిస్తే ఇవాళ ఎల్లంటి తిరుగుబాటు చేసింది. ఇవాళ మరి రెప్యుటేషన్ ఏదైతే దెబ్బతీసిందో అందులో ఎలాంటి అవినీతి లేదు, ఎలాంటి మరి ఇక్కడ నాణ్యత లోపం లేదు. అయినప్పటికీ కూడా సాంకేతిక లోపాన్ని మా సంస్థ మీద నువ్వు ఏదైతే నీ రాజకీయ ప్రయోజనం కోసం మా సంస్థకు మకిలి అంటించినావో మేము కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రిపేర్ చెయ్యం, మీరు ఏం పీక్కుంటారో పీక్కోరు అని చెప్పి ఎలాంటి తిరగబడడంతో ఇలా సచ్చినట్టు మళ్ళా మరి సొంత ఖర్చులతోటి రిపేర్ చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది ఇలా ప్రభుత్వానికి. ఈ 2.5 సంవత్సరాల పాటు గోదావరి నీటిని, ప్రాణహిత నీటిని కిందికి వదిలి దుర్మార్గులను ఏం చేయాలనో ఇవాళ పొలాలు ఎండిపోయిన రైతులు మరి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. రేపో ఎల్లుండో మరి ఇక్కడ మళ్ళీ ఒకటి గుర్తు మీద ఎన్నికలు రాబోతా ఉన్నాయట. జడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అక్కడైనా ఈ పాపానికి ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా వాళ్లకు డిపాజిట్ రాకుండా ఖచ్చితంగా వాళ్ళను ఏదైతే బొందబెట్టినప్పుడే మరి ఇక్కడ మనకు చేసిన పాపానికి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అవుతుంది. ఖచ్చితంగా మరి ఏ విధంగా అయితే రైతులను ఇవాళ గొడగొడ ఏడిపించిందో రైతులందరూ కూడా తిరగబడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏదైతే తెలంగాణకు జలప్రదాయమైనటువంటి మరి కాళేశ్వరాన్ని నిండుకుండలా ఉన్నటువంటి గోదావరిని ఎడారిగా చేసి ఇసుకను దోపిడీ చేస్తా ఉన్న ఈ దొంగలకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అది ఖచ్చితంగా రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో గుర్తు ద్వారా జరుగుతాయి ఎన్నికలు.
ఆ గుర్తును మళ్ళీ ఎక్కడ కనబడకుండా చేయాలి. రాబోయే రోజులలో మీకు ఇదే పునరావృతం అవుతుందని చెప్పి గట్టి హెచ్చరిక చేయగలిగిన టైం ఉంటే ఈ 2 సంవత్సరాలు వాళ్ళ దోపిడీకి మనం మరి ఓటు ద్వారానే అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఉంటుందనే విషయాన్ని మరి ప్రజలందరూ కూడా గమనించాలి. రైతులు, ముఖ్యంగా రైతులు గమనించాలి. హైకోర్టు తీర్పును హర్షిస్తూ సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామ పరిధిలో గల కూడవెల్లి వాగులో కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులట. కుట్రలు కూలిపోయినాయి. కాళేశ్వరంపై నిజానిదే ఘన విజయం. ఈ తీర్పు చిల్లర ప్రచారానికి చింపపెట్టు. గాంధీ భవన్ లో తయారైన పిసిసి నివేదిక బీఆర్ఎస్ తరఫున హైకోర్టుకు ధన్యవాదాలు. కసబ్ ఉగ్రవాది రేవంత్ దొంగ అనేది వాస్తవం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పి ఇలా కాళేశ్వరం కాదు కూలిపోయింది. మరి ఇక్కడ కాళేశ్వరం మీద కుట్రలు కూలిపోయినాయి. ఇవాళ కూలిపోయిందని చెప్పిన కాళేశ్వరాన్ని మరమ్మతు చేయడానికి మరి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వేయిండో అప్పుడే వాళ్ళు చేసిన ద్రోహానికి మరి ఇక్కడ ఆ ద్రోహం అంతా కూడా బట్టబయలైపోయింది. ఇవాళ కాళేశ్వరం మీద వేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ బుట్ట దాఖలు చేసింది. దాని తీసి చిత్తబుట్టలో హైకోర్టు ఎప్పుడైతే పడేసిందో దాని ద్వారా పూర్తిగా తేటతెల్లమైంది. కాళేశ్వరం మీద ఇప్పటి వరకు వీళ్ళు పన్నింది కుట్రలే అని చెప్పి తేటతెల్లమైంది. ఇక్కడ కసబ్ ఉగ్రవాద అనేది ఎంత నిజమో రేవంత్ రెడ్డి దొంగ అనేది కూడా అంతే నిజమని చెప్పి నిన్నటి రోజున కేటీఆర్ మళ్ళీ ఉటంకించి చెప్పిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈరోజు గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు. నిర్రలు బారిన తెలంగాణ నేలను గోదావరి జలాలతో పునీతం చేయాలనే దృఢ సంకల్పంతో కృషి చేసిన ఆర్ విద్యాసాగర్ రావు, జయశంకర్ సార్ అద్భుతమైన ప్రాజెక్టు రూపకల్పనలో పాల్పంచుకున్న ఇంజనీర్లు, కార్మికులు. ఓడిపోయింది మాత్రం దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్. గోదావరి నేలపై పారుతున్నంత కాలం, తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ కాళేశ్వరం గొప్పతనాన్ని ఎవరు చెరపలేరు. ఈ అంగుష్ట మాత్రులు ఎవరు ఆ చరిత్రను తాకలేరు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. 2 కమిషన్లకు కూడా కోర్టులో ఎదురుదెబ్బ జరిగింది. నాడు విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను తప్పటడుగు. నేడు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అబాస్ పాలు. మొత్తంగా మీరు ఏదైతే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వేసిన కమిషన్లు మరి ఇక్కడ మీరు తీసుకునే కమిషన్ల ముందు అవి నిలబడలేకపోయినాయి. ఇవాళ చూసుకున్నట్టయితే ఆ కమిషన్ల పేరుతోటి ప్రజల దృష్టి మరల్చి మీరు మాత్రం ప్రతిదానిలో కమిషన్లు తీసుకొని జేబులు నింపుకునే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇవాళ ఈ కమిషన్ల విషయం తేలిపోయింది. ఇక తేలాల్సింది మీరు తీసుకునే కమిషన్ల విషయమే ఇక తేలాల్సి ఉన్నది. దాన్ని కూడా ఆంధ్రజ్యోతోడు సొంత పత్రిక మీ బూట్లు నాకే పత్రికనే రాసింది. నెక్స్ట్ అది కూడా చూద్దాం. సిబిఐ దర్యాప్తు కుదరదు. రిపోర్టులో అనేక లోపాలు ఉన్నాయి. అధిక పుట్టదాకలే. ప్రముఖ న్యాయవాది గండ్ర మోహన్ రావు సిబిఐ విచారణ చేసినా పీకేదేవి లేదల్లా. ఇవాళ అందులో ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పి మరి అందులో పూర్తి స్థాయిలో తేడతెల్లమైతా ఉన్నది. కేవలం సాంకేతిక లోపంతో మరి జరిగిన అంశాన్ని దాని అవినీతికి ముడిపెట్టే ప్రయత్నం చేసిండ్రు. 1,00,00,000 కోట్ల రూపాయల మరి ఏ విధంగా అయితే 1,00,00,000 కోట్ల రూపాయలు పూర్తిగా నీళ్ల పాలైనాయి, అవినీతి పాలైనాయి అని చెప్తాడో అందులో 6,000 కోట్లు అంటాడు. పీసీ ఘోష్ కమిషన్ ఏమో 6 కోట్ల రూపాయలు అంటది. మొత్తంగా మీరు కేవలం బదనాం చేయడం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసుకుంటే మీ ప్రభుత్వమే అందులో కూరుకుపోతా ఉన్నది. ఇవాళ అవినీతి కుంభకోణాలలో మునిగి తేలుతున్న ప్రభుత్వం ఇవాళ మరి పారదర్శకమైన ప్రభుత్వం మీద వేసిన నిందలు అవి కూడా నిందలు పటాపంచలై మిమ్మలను మరింత ముంచే స్థాయికి తీసుకుపోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. గోబెల్స్ ప్రచారం గుట్టురట్టు. కాంగ్రెస్ కు ఇది చెంపపెట్టు కాదు. మరి ఇక్కడ డైరెక్ట్ తువ్వాళ్ళ పెట్టి కొట్టినట్టు కాదు, డైరెక్ట్ తీసి చెప్పుతోటే కొట్టినట్టుగా ఉన్నది ఇవాళ హైకోర్టు తీర్పు అనే విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనించిండు. కేసీఆర్ మీద చేసిన బదనాం ఇవాళ ఆకాశం మీద ఉమ్మెత్తే మన ముఖం మీదనే పడుతుంది అనే విధంగా ఉంటుందో ఇవాళ కాంగ్రెస్ చేసిన పని కూడా అదే జరిగింది. ఇవాళ ఆకాశం లాంటి కేసీఆర్ మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ముఖం మీదనే పడ్డది. ఇవాళ దాన్ని తుడుచుకుంటావో మరి ఇక్కడ నల్ల ముఖం పెట్టుకుని అట్లనే తిరుగుతావో ఇక నీకే వదిలేస్తా ఉన్నారు జనం. ఇక రైతులకు రుణమాఫీ శాఖ పంట రుణం వడ్డీ కడితేనే రైతు భరోసా తేల్చి చెప్పిన మందమరి గ్రామీణ బ్యాంకు రైతు వెంకన్నకు చేదు అనుభవం. ఇక కరెంట్ కన్నీరు పెట్టిస్తున్నది. 18 నెలల్లో 6 సార్లు బోరు కాలిపోయింది. మోటార్ల రిపేర్కే 40,000 ఖర్చు. విద్యుత్ కోతలపై సీఎంకు బిహెచ్సిఎల్ రిటైర్డ్ ఉద్యోగి రైతు కిషోర్ బాబు ఈమెయిల్ అట. ఇవి ఇవాళ కేసీఆర్ చేసిన పనులన్నీ తిరోగమనం పాలవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆల్రెడీ రైతు బంధుకు రామ్ అయింది. అదే విధంగా చూసుకున్నట్టయితే దళిత బంధుకు జైమీం అయిపోయింది. బీసీ బంధును బంధు పెట్టిండు. ఇక ఇవాళ చూసుకున్నట్టయితే కరెంటు కోతలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే తాగునీటికి సాగునీటికి కష్టాలు ఎదురు కాబోతా ఉన్నాయి. ఆల్రెడీ యూరియా విచ్చలవిడిగా ఉన్న రోజులలోనే మనకు మరి యూరియా కష్టాలు మొదలైనాయి. ఇవాళ యుద్ధంతో పశ్చిమాసియా యుద్ధంతో ఇవాళ ఎరువుల కొరత తీవ్రంగా వస్తా ఉన్నది. రాబోయే రోజులలో మళ్ళీ ఎరువుల కోసం పడిగాపులు కాసే దుస్థితి మరి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే మనం ఆ యూరియా కష్టాలు ఎదుర్కొన్నామో ఆల్రెడీ వాటిని రుచి చూపించిండు. అవి రాబోయే రోజులలో మళ్ళీ 2 3 కష్టాలు ఎదురు కాబోతా ఉన్న విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి.
ఇక 4 వారాల్లోగా రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించండి, లేని పక్షంలో 18% వడ్డీ కట్టివ్వండి. రిటైర్డ్ ఉద్యోగ కేసులో హైకోర్టు ఆదేశాలు. మీరు ఎన్ని మొట్టికాయలు వేసినా రేవంత్ రెడ్డి ఖజానా ఖాళీగా ఉన్నది. కేవలం ఎవడైతే కమిషన్ ఇస్తాడో మరి ఇక్కడ మీరు 18% వడ్డీ కట్టుడు కాదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లా మన వాళ్ళకు 20%, 30% ఇస్తా అని మరి పోండి పైసలు కమిషన్ పట్టుకొని పోయింది, మీకు బిల్లులు వస్తాయి తప్ప మీరు కోర్టుకు పోయినా ఎక్కడికి పోయినా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు కమిషనే పరమావధిగా మారింది. ప్రతిపక్షం మీద మరి ఏదైతే జస్టిస్ తోటి కమిషన్లు వేసుడు, వీళ్ళేమో ప్రతి దానిలో కమిషన్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ నడిచేది కమిషన్ల ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఎక్కడి బస్సులు అక్కడే. తొలి రోజు ఆర్టీసీ సమ్మె విజయవంతం. వేలాదిగా రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికులు. అంతటా డిపోలకే బస్సులు పరిమితం. అన్ని డిపోల ఎదుట పోలీసుల పహారా. అద్దె బస్సులు తిరగడంపై కార్మికుల ఫైర్. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సర్కారు విఫలం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. పలు సంఘాల మద్దతు కోరుతున్న జేఏసీ నేడు ఉదయం మహాధర్నాకు పిలుపు. మా బతుకులు ఆగం చేయకండి అంటూ మహబూబ్నగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రైవేట్ డ్రైవర్లను బస్సులు నడపకుండా అడ్డుకుంటున్న ఆర్టీసీ కార్మికులు. ఏది ఏమైనా ప్రైవేటులతో మాత్రం మరి ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల మరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో మాత్రం ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మరి ఇక్కడ మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే సబ్బండ వర్గాలను మోసం చేసిరో ఆ మేనిఫెస్టోలో ఆర్టీసీ గురించి కూడా మిమ్మల్ని వెంటనే మేము ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అపాయింట్ డేట్ ఇస్తాం, అదేవిధంగా మీ యూనియన్లను పునరుద్ధరింపజేస్తాం, అదేవిధంగా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరి ఇతరత్ర సమస్యలన్నింటినీ కూడా ఏకరు పెట్టి దానిలో పొందుపరిచిండు ఇక్కడ దుద్దిల్లా శ్రీధర్. మరి వాటిని పరిష్కరించడంలో మాత్రం నాకేం పని రాయవన్నారు రాసిన అన్నట్టుగా ఆయన ముఖం చాటేసి తిరుగుతా ఉన్నాడు. ఇలా రవాణా మంత్రికి దాని మీద అవగాహన లేదా, లేదంటే దానికి సరిపడా డబ్బులు లేవో రవాణా మంత్రి చేతులు ఎత్తేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఉపాధి కరువై మరో డ్రైవర్ ఆత్మహత్య. ఆటో డ్రైవర్ కిరాయి లేక కుటుంబ పోషణ భారమై బలవన్మర్మం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఘటన. ఎంతమంది చనిపోతే మళ్ళీ ఈ ప్రభుత్వం కన్ను తెరుస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కేసీఆర్ హరీష్లపై చర్యలు వద్దని చెప్పిన పరిస్థితి. అదేవిధంగా తొలి రోజు పావు వంతు బస్సులు నడిచినాయి. ఆర్టీసీ సమ్మె సంపూర్ణంగా జరిగిందని చెప్తున్న పరిస్థితి. ఇక పెట్టుబడులను పట్టాలెక్కించండి, ఒప్పందాల అమల్లో వేగం పెంచండి, పర్యవేక్షణకు రియల్ టైం డాష్ బోర్డు, పెట్టుబడులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదంతా పిఆర్ స్టంట్ల కోసమే తప్ప ఇలా ఏం లేదు. ఇక్కడ ఆర్టీసీ సమ్మె విజయవంతం అవుతా ఉన్నది. ఆర్టిజన్లు సమ్మె మరి అక్కడ వాళ్ళది విజయవంతమైంది. వాళ్ళ డిమాండ్లను ఇక తలొగ్గింది ఇక్కడ ప్రభుత్వం. ఇవాళ చూసుకున్నట్టయితే రోజుకో సమస్య తెర మీదకి వస్తా ఉంటే మరి ఇక్కడ సమస్యల వలయంలో చిక్కుకుపోతుందని చెప్పి ఉన్నదాన్ని మనం దాని నుంచి ఎంతో కొంత జనాన్ని డైవర్షన్ చేయాలని చెప్పి పెట్టుబడులను తొందరగా తీసుకురాని, తొందర గ్రౌండింగ్ చేయిందని చెప్పి ఇదేదో మరి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగా పిఆర్ స్టంట్ తప్ప దీనిలో జరిగేదేం లేదు. ఇక మాజీ సీఎం నాదెళ్ల కన్నుమూత. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. నేడు హైదరాబాద్ లో అంత్యక్రియలు. మహానుభావుడు ఏ సందర్భంలో ఆయన పేరు తీసిండో గానీ మరి నాదెళ్ల భాస్కర్ రావును పాపం ఇన్ని రోజుల తర్వాత ఆయనను మళ్ళీ ఆయన పేరు తీసి ఆయనను ఒక దొంగగా మరి ఇక్కడ వెన్నుపోటుదారుగా మళ్ళీ ఆయనను పదే పదజాలంతో మరి ఆయన మనసుకు తూటు పడిచిండో పాపం. ఆయన మరి గుండెపోటుతో చనిపోయిండు. మరి నాదెళ్ల భాస్కర్ రావు వెన్నుపోటు పొడవడానికి ప్రధాన కారణం ఎన్నుకొని నడిపించిందే ఇందిరాగాంధీ. ఇవాళ తెలుగు రాష్ట్రం నుంచి మరి ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి మరి ఎన్టీఆర్ కాంగ్రెస్ నే మరి టార్గెట్ చేసిండు. కాంగ్రెస్ వాళ్ళను కుక్కమూతి పిందెలు అని చెప్పి ఆ రోజు ప్రజల లోపలికి మరి సొచ్చుకొని పోయి కాంగ్రెస్ మీద వ్యతిరేక భావాన్ని నిర్మించగలిగిండు. అలాంటి ఎన్టీఆర్ ను తప్పేయడం కోసం నాదెళ్ల భాస్కర్ రావు వెన్నుదన్నుగా ఇందిరాగాంధీని మరి నిలిస్తే ఇలా ఇందిరమ్మ పాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి నాదెళ్ల భాస్కర్ రావు తప్పుపడితే ఇందిరమ్మను తప్పుపట్టినట్టు కదా. జీవన్ రెడ్డి కోసం ఇందిరాగాంధీని కూడా తప్పుపట్టడానికి వెనకాలేదు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. సంస్థాగత ముమ్మరమట. మండల బ్లాక్ కాంగ్రెస్ కమిటీల నియామకానికి కసరత్తు. అధ్యక్ష పదవి 3 ఏళ్లు పార్టీలో పనిచేయాలన్న నిబంధన. 11 నుంచి 21 మందితో కార్యవర్గాల కూర్పు. 60% పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశం. కాంగ్రెస్ ఇక సంస్థాగతం మీద పడ్డది అని చెప్తున్న పరిస్థితి. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో వసూలు. పలు ప్రైవేటు వైద్య కళాశాలల నిర్వాహకం. జూనియర్ డాక్టర్లకు ఇవ్వాల్సిన స్టైఫండ్ ఎగనామం. చెక్ ఇచ్చి విద్యార్థుల నుంచి చెక్ తీసుకొని తిరిగి వసూలు. స్టైఫండ్ మరి ఏదైతే ఉన్నదో జూనియర్ డాక్టర్లకు ఇవ్వాల్సిన స్టైఫండ్ ను మరి ఇక్కడ ఇచ్చినట్టు అకౌంట్లలో చూపించడానికి వాళ్ళ దగ్గర నుంచి ఎంటీ చెక్ తీసుకొని వాళ్ళ అకౌంట్లలో వేసి ఉల్టా రిటర్న్ తీసుకుంటా ఉన్నదట. మక్క రైతు విలువిల. ఎకరాకి 26 క్వింటాల పంటనే కొనుగోలు చేస్తున్న మార్కెట్. దీంతో తక్కువ ధరకు ప్రైవేట్ గా అమ్ముకుంటున్న రైతులు. మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నామాత్రమే. మక్కల కొనుగోలే కాదు, ఇంకో సంవత్సరం అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా మూసేస్తారు ఈ దుర్మార్గులు. మరి ఇక్కడ వీళ్ళకు పరిపాలన మీద పట్టులేదు, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు తెలివై కేవలం మరి ఇక్కడ కేసీఆర్ ను తిట్టుడు, కమిషన్లు పట్టుడు, అదే తప్ప వీళ్ళకు మరో పని చేత కాదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నిజాం
నిజాం షుగర్స్ పునరుద్ధరణ ఎప్పుడో 2 ఏళ్లుగా ఎడతెరని సంప్రదింపులు, డెల్టా పేపర్ మిల్స్ 51% వాటాపై తేలిన లెక్కలు, నాడు కాకి లెక్కలతో చంద్రబాబు వాటా కట్టబెట్టినట్లు విమర్శలు, ఓటీఎస్ కింద బ్యాంకులకు 190 కోట్ల చెల్లింపు, డెల్టా నిష్క్రమణ తర్వాతే తేలనున్న ఎన్ఎస్ఎల్ భవితవ్యం, నిజాం షుగర్స్ పునరుద్ధరణ అనేది దీంతో సాధ్యమే కాదు. వీళ్ళతోటి ఇవాళ మెట్రోను స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాల్సిన 13,000 కోట్ల కోసం మల్ల గుల్లాలు పడుతూ ఎక్కడికప్పుడు పోవాలని చెప్పి చూస్తా ఉన్న ఈ ప్రభుత్వం, ఇంకా ప్రభుత్వం సంబంధించిన ఈ ఫ్యాక్టరీలను మళ్ళీ ప్రభుత్వం ఆ రిటర్న్ తీసుకునే అవకాశం వీళ్ళకి లేనే లేదు అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే డిపోల్లోనే బస్సులట సమ్మె సక్సెస్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక పహారాలో ఆర్థిక మంత్రి పేసి సచివాలయంలో 2వ అంతస్తులో పోలీసులు ఎర్ర రిబ్బన్లతో 3 వైపులా అడ్డుగా బారికేళ్లు, ఆర్థిక మంత్రి ముఖ్య కార్యదర్శి ఛాంబర్లోకి సందర్శనలు వెళ్లకుండా అడ్డుకుంటున్న వైనం, మీరెవరు ఇక్కడేం పని అంటూ రకరకాల ప్రశ్నలు. సందర్శకుల్లో కాంట్రాక్టర్లు, రిటైర్ ఉద్యోగులే ఎక్కువ, బకాయిలు చెల్లిస్తే రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇస్తే పహారా అవసరమే ఉండదు కదా అని నిరసనలు. అప్రకటిత నిషేధంపై సందర్శకుల్లో తీవ్ర అసహనం, 2వ అంతస్తుకు వెళ్లాలంటే సీఎంఓ సిబ్బంది, మంత్రులు, పిఆర్ఓలు, జర్నలిస్టులు కూడా అడలేనట. ఇది సచివాలయంలోని 2వ ఫ్లోరు. ఈ ఎర్ర రిబ్బన్ తోటి ఇక్కడ కట్టిన ఇది 2వ ఫ్లోర్ అట. ఇది ఎర్ర రిబ్బన్ తోటి బారికేడ్లు కట్టారు చూసారా. ఆర్థిక మంత్రి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి చామల వైపు కాంట్రాక్టర్లు వెళ్లకుండా అడ్డంగా ఏర్పాటు చేశారు. అక్కడ పహారాగా పోలీసులు పెట్టారు. ఇదంతా చూసి కాంట్రాక్టర్లు కంగుతింటున్నారు. బిల్లుల బకాయిలు త్వరగా చెల్లించి విడుదల చేయాలని విజ్ఞప్తి చేసేందుకు వస్తే ఈ అప్రకటిత నిషేధం ఏమిటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో బ్రిడ్జి పనులు, పశుసంవర్ధక శాఖలో చేప పిల్లల పంపిణీ పనులకు సంబంధించి 7.5 బిల్లులు చెల్లించకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు ఈ రోజు ఈ ఫ్లోర్ కు వస్తున్నారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. అటువైపు వెళ్లాలంటే సీఎం కార్యాలయ సిబ్బంది, మంత్రుల, పిఆర్ఓలు, జర్నలిస్టులకు వీలు పడడం లేదు. కొన్నిసార్లు ఇంటెలిజెన్స్ విభాగాన్ని పిలిపించి అల్లెత్తిస్తున్నారు. మరి సీఎం చాంబర్ వద్ద కూడా లేని ఈ పహారా 2వ అంతస్తులోనే ఎందుకు అనంటే కాంట్రాక్టర్ల బకాయిల సమస్య కారణమని తెలుస్తుంది. పెద్ద ఎత్తున బకాయిలు ఉండడంతో క్యూ కడుతున్న కాంట్రాక్టర్లను అడ్డుకునేందుకు ఈ కట్టడి అని చెబుతా ఉన్నారు. దీనికి మొత్తం మరి బట్టి విక్రమార్కనే కారణమా? ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క బాధ్యత రేవంత్ రెడ్డిది కాదా? ఇవాళ రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రిక కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఇవాళ జాకీలు పెట్టి లేపుతా ఉన్నది. అసలు సిసలైన కాంగ్రెస్ వాళ్ళను గొంతులు కోస్తా ఉన్నది. ఇలా కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. గతంలో కూడా ఇదే పత్రిక మరి ఇక్కడ ఏదైతే బట్టి విక్రమార్కను టార్గెట్ చేసుకొని నైని కోల్ బ్లాక్ సంబంధించి ఆయన మీద మరి కథనాన్ని ప్రచురించింది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి 100 తప్పులు చేసినా కూడా అడుపులో దాచుకునే ఈ పత్రిక మరి బట్టి విక్రమార్కనే ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నది అని అంటే మరి ఇక్కడ నెక్స్ట్ లైన్ లో ఉన్నది బట్టి విక్రమార్కనే. ఏ క్షణాన్నైనా ముఖ్యమంత్రిని తప్పించవచ్చు అని చెప్పి ఏదైతే మరి ప్రచారం జరుగుతా ఉన్నదో దానిలో నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఉండబోయేది బట్టి విక్రమార్కనే. కాబట్టి అందులో ఉన్న మంత్రులందరినీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కథం చేసిండు ఆల్రెడీ. మరి ఇక్కడ ఆ తర్వాత ఇప్పుడు బట్టి విక్రమార్కను గతంలోనే 20% కమిషన్ అని చెప్పి కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ధర్నాలు చేయించిందే సీఎంఓ కార్యాలయం అని చెప్పి ఒకవైపు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇవాళ వాళ్ళు ఏదైతే ధర్నాలు జరగకుండా కట్టడి చేసుకుంటే దాన్ని కూడా తన తాబేదార్ పత్రికతోటి ఎక్స్పోజ్ చేయించి బట్టి విక్రమార్క ఖచ్చితంగా కమిషన్ల మంత్రి దోషి, మరి ఆయన అవినీతి పరుడే అని చెప్పి చిత్రీకరించి బట్టి విక్రమార్కను మరి ఇక్కడ పైకి లేవకుండా మరి ఒత్తేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. పెట్టుబడుల పరిస్థితి ఏందట, మరి ఎంఓయూలు వేగంగా అమలు చేయాలని చెప్పి పిఆర్ స్టంట్లతోటి మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. నేడు కేబినెట్ సమావేశం, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, కాళేశ్వరం ప్రాజెక్టు, మెట్రో స్వాధీనం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై కీలక నిర్ణయాలకు అవకాశం, ఇందిరమ్మ కుటుంబ బీమా విధి విధానాలు ఖరారు, కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీల అభ్యర్థిత్వం, సిపెక్ సర్వే వివరాలపై మంత్రివర్గంలో చర్చట. కేబినెట్ సమావేశం జరగబోతా ఉన్నది. దీనిలో ప్రధాన సమస్యగా ఉన్నది ఇలా కాళేశ్వరంలో జరిగిన ఎదురు దెబ్బ. ఇలా కాళేశ్వరాన్ని మరమ్మతు చేయక తప్పని దుస్థితి ఒకవైపు, ఇలా కాళేశ్వరం మీద వేసిన ఘోష్ కమిషను మరి చెత్తబుట్టలో వేసింది హైకోర్టు, ఇదొక వైపు. మరి ఆర్టీసీ సమ్మె మరోవైపు. మరి ఇక్కడ ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్లు తక్షణం చెల్లించాలని చెప్పి హైకోర్టు ఇస్తున్నటువంటి మరి ఆదేశాలు మరోవైపు. ఇక్కడ ముంచుకొస్తున్నాయి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, వీటిని గట్టెక్కడం ఒకటైపు. రాబోయే రోజులలో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, మరి ఎప్పుడు పూర్తి చేయాలి అనేది ఒకవైపు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇది చాలదన్నట్టు మరి ఇక్కడ ఏదైతే మైనార్టీలను మరి వాళ్ళను ఏదైతే చల్లబుచ్చడానికి, వాళ్ళ ఓట్లు దండుకోవడానికి అజారుద్దీన్కి ఏదైతే మంత్రి పదవి ఇచ్చిందో ఏప్రిల్ 30 తేదీలోపు కనుక ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే
ఆయన మంత్రిగా రాజీనామా చేయాల్సిన దుస్థితి ఒకవైపు, కోదండరామును వాడుకొని వదిలేస్తా ఉన్నారని చెప్పి మరి ఇది కూడా ఒక పెద్ద ఎత్తున ఆరోపణ వస్తుంది. మరోవైపు కోదండరాము కూడా ప్రభుత్వం మీద కునిక వహించున్నాడు. ఆయన ఒకసారి ప్రమాణ స్వీకారం చేసి అబాస్ పాలై ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు మరి అది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నది. ఆయనను ఎక్కడి నుంచి మరి కనీసం రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నా పంపకుండా ఆయనను వాడుకొని వదిలేసిరని చెప్పి ఒక్కొక్కరిగా ఏ విధంగా వాళ్ళను ఆటలాడుకుంటున్నాడో రేవంత్ రెడ్డి అన్ని బట్టబయలవుతున్న వేళ రేవంత్ రెడ్డి సీటు జినిగిపోయే మరి అవకాశం ఉన్నదని చెప్పి ఇలా బట్టి విక్రమార్క బట్టలు ఇడిచే ప్రయత్నం చేసింది ఆంధ్రజ్యోతి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కేసీఆర్ హరీష్ పై చర్యలు వద్దని చెప్పి అని చెప్తా ఉంటే ఇక్కడ కేసీఆర్ హరీష్ ల క్లీన్ చిట్ ఇవ్వలేదట. కమిషన్ ఏర్పాటును హైకోర్టును సమర్థించింది. కమిషన్ తేల్చిన అంశాలపై అభ్యంతరాలు లేవు. సిబిఐ విచారణకు తీర్పు అడ్డంకి కాదు. అసలు ఈ చెత్తబుట్ట అని చెప్పి చెత్తబుట్టలో వారే అన్నాక ఇంకా సిబిఐ ఏం చెప్తుంది? దీనికి అసలు స్టాచ్యూ ఏదైతే దీనికి మరి ఏదైతే దానికి చట్టబద్ధత లేదు, అదేవిధంగా అది పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం విచారణ చేయలేదన్నాక ఈయన మీదకి పట్టుకొని సిబిఐ ఏం చేస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. అసలే అవినీతే లేని కాళేశ్వరంలో ఇవాళ సిబిఐ కోడిగుడ్డు మీద ఈకలు వీకడానికి ఇవాళ సిబిఐ చేతిలో పెడితే ఆ ఈకలేదో మీరే విక్కోరి మాకేం పని అని చెప్పి సిబిఐ కూడా తిప్పి మొగాన కొడతా ఉన్నది. మరి వీళ్ళ ఏదైతే అభ్యర్థన అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇవాళ నేడే పోలింగ్ అంట. బెంగాల్లో తొలి దశలో 152 స్థానాలకు ఎన్నికలు జాబితాలో తాజాగా 139 మంది పేర్లు చేర్చిన ఈసీ బయటి వ్యక్తులకు ఓటర్స్ ఆశ్రయం ఇవ్వద్దన్న ఆదేశం. ఈవీఎంలపై ఇంకు అత్తరు రసాయనాలు పూసే చర్యలు. తమిళనాడులో ఒకే విడతలో 234 స్థానాలకు ఈ రోజే ఎన్నికలు జరగబోతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. రేవంత్ సర్కార్కు చెంపపెట్టు కాదు చెప్పు దెబ్బలు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. మరి ఇక్కడ ప్రధానంగా అన్ని పత్రికలు కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ మరి ఇక్కడ అమలుకు అనర్హం అది చెత్తబుట్టలు వేసిన అంశాన్ని, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్టీసీ బస్సులకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించినాయి. ఇక్కడ హైకోర్టు తీర్పు సర్కారుకు చెంపపెట్టంటే ఇక్కడ కాళేశ్వరం అవకతవకల్లో బాధ్యులకు హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు. మరి ఏమిచ్చింది? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమిచ్చిందో నువ్వన్నా చెప్పు. మరి దాని మీద తీసి దాన్ని చెత్తబుట్టల వారేయరు అన్నాక ఇంకేమున్నది? దాంట్లో ఏం జరగనే లేదని, జరిగితే ఈ 2 ఏళ్ల పాటు సంవత్సరంన్నర దగ్గర మరి తిరిగి ఆ జస్టిస్ ఘోష్ మరి ఏం చేసిండు? మొత్తం కొండను తవ్వి కనీసం ఎలకను కూడా పట్టలేకపోయిండు. అలా ఏముంటే మరి ఇక్కడ ఏదన్నా జరిగితే కదా పెట్టేది. మీరు చేసే ఆరోపణలను ఆయన తీసుకొచ్చి పేపర్ రూపంలో పెడితే అది ఏ విధంగా చట్టబద్ధత అవుతుందో మరి ఇక్కడ మీకు బుద్ధి లేని మీరు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక దాడుల నిరవధిక వివరణ, యుద్ధం ముగింపుకు ఏకాభిప్రాయంతో రావాలి. అందుకు ఇరాన్ నేతలకు సమమిస్తున్న అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలు. అప్పటిదాకా దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టీకరణ. అయినా తగ్గని ఉద్రిక్తతలు. ఆర్మూజ్లో 3 నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు. వాటిలో ఒకటి గుజరాత్కు వస్తున్నదే. మరిదశ చర్చలపై రాని స్పష్టత అని చెప్పి వీళ్ళు మేము చర్చలు అని వెంపర్లాడుతున్నది అమెరికా. మేము చర్చలు వచ్చేదే లేదు, మరి మీరు ఖచ్చితంగా కాల్పుల విరమణ, లెబనాన్ మీద కాల్పుల విరమణ మరి అని కొన్ని షరతులు ఇలా ఇరాన్ షరతులు పెట్టే కాడికి వచ్చింది. అమెరికా ఆ షరతులకు అంగీకరించాల్సిన దుస్థితికి వచ్చింది. అగ్రరాజ్యం పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ మీద చేసిన ఆరోపణలు ఏవి కూడా నిలబడడం లేదు. అక్కడ చూసుకున్నట్టయితే విద్యుత్ మీద వేసిన కమిషన్ అది బుట్టదాఖలైంది, తప్పటడుగు అని చెప్పి తేలిపోయింది. నిన్నటి రోజున కాళేశ్వరం మీద వేసిన కమిషన్ సాక్షాత్ హైకోర్టే చెత్తబుట్టలో వారేసింది. అదేవిధంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి వాళ్ళకు భంగపాటు తప్పని పరిస్థితి ఏర్పడ్డది. మరి అదేవిధంగా ప్రతి దాని మీద కేవలం ఆరోపణలు చేస్తూ 2.5 సంవత్సరాల నుంచి కొత్త ప్రాజెక్ట్ లేదు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు, కొత్త నిర్మాణం లేదు, కొత్త పాలసీ లేదు, కొత్త విధానం లేదు. అదేవిధంగా 6 గ్యారంటీలు అమలు లేదు, 420 హామీలను నిలబెట్టుకున్నది లేదు. మరి 3.5 లక్షల కోట్లు అప్పు చేసి కేవలం మరి ఇక్కడ కాంట్రాక్టర్కు బిల్లులు ఇచ్చుకుంటా కమిషన్లతోటే కాలం వెల్లదీస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మరి వీళ్ళు ఎప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టినా కూడా పార్టీ గుర్తుతోటి జరుగుతాయి. కాబట్టి ఆ పార్టీని మరి ఇక్కడ పాతాళంలో పాతి పెట్టినప్పుడే ఇవాళ కాంగ్రెస్ మన తెలంగాణను మరింత దోసుకునే ఏదైతే విధానం ఉన్నదో దానికి మనం అడ్డుకట్ట వేసిన వాళ్ళం అవుతామని చెప్పి గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.